హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా చెబితే తప్ప హనుమంతుడికి తన శక్తి గురించి తెలియదని పురాణాల్లో చెబుతారు. ప్రస్తుతం భారతదేశ రక్షణ సామర్థ్యం విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రదాడి అనంతరం అక్కడి ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన మిసైల్ దాడులు, పాక్ కవ్వింపు చర్యలకు బదులుగా అక్కడి రక్షణ స్థావరాలపై చేసిన దాడులతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందే. మన సత్తా గురించి ఇక్కడున్న వివిధ పార్టీల రాజకీయ నాయకులకు నమ్మకం ఉన్నా లేకున్నా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అజర్బైజాన్లో భారత్ గురించి మాట్లాడడం ద్వారా మన సత్తాను ప్రపంచానికి చాటారు. ఇక తమ కంటే 5 రెట్లు ఎక్కువ జనాభా కలిగిన భారత్ ఆర్థికంగా అనేక రెట్లు ముందంజలో ఉందని, దశాబ్దాలుగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ వచ్చి తాము మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులకు పాల్పడిందని స్వయాన పాక్ ప్రధాని అంతర్జాతీయ వేదికపై చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు జరిగిన నష్టం గురించి భారత్ ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువేనని పాక్ అంతర్గత నివేదిక ఒకటి పేర్కొంది. మొత్తంగా భారతదేశ సత్తా గురించి పొరుగున ఉన్న పాకిస్తాన్ డప్పు కొట్టి మరీ ప్రపంచానికి చాటుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత రక్షణ రంగంలో సాధించిన స్వయం సమృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా పాక్ నేతలు వ్యవహరిస్తున్నారు. తప్పకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన భారత క్షిపణులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. భారత్ సరిగ్గా ఇదే సమయంలో తన ఆయుధాలను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలోనే పాక్ ప్రధాని స్వయంగా ప్రచారం చేసిన బ్రహ్మోస్ క్షిపణులను మరింత ఆధునికీకరించి సామర్థ్యాన్ని పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ స్వదేశీ స్క్రామ్ జెట్ ఇంజన్ సాంకేతికతలతో సాధించిన ప్రధాన విజయం తర్వాత భారత్ తన తదుపరి తరం హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్ 2 అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ మిసైల్ గంటకు మ్యాక్ 8 కంటే ధ్వని కంటే 8 రెట్లు వేగంతో ప్రయాణించగలదని, 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ పురోగతితో భారత్, అమెరికా, రష్యా, చైనా వంటి హైపర్సోనిక్ సాంకేతికతలో అగ్రగామి దేశాల సరసన చేరనుంది. బ్రహ్మోస్ 2 భారతదేశానికి చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పిఓ మషినోస్ట్రోయోనియా సంయుక్తంగా ద్వారా ఈ మిసైల్ను మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ మిసైల్ను రష్యా 3M22 జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారు. ఇది మ్యాక్ 6 నుంచి మ్యాక్ 8 వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా నౌకాదళంలో ఇప్పటికే సమర్థవంతంగా వినియోగంలో ఉంది. ఇది బ్రహ్మోస్ 2 బలమైన సాంకేతిక నమూనాగా నిలుస్తోంది. ఈ మిసైల్ స్క్రామ్ జెట్ ఇంజన్ ఉపయోగిస్తుంది. ఇది హైపర్సోనిక్ వేగంతో నీరులో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించి దహన ప్రక్రియను కొనసాగుతుంది. ఈ సాంకేతికత మిసైల్ను ఎక్కువ దూరం అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనివల్ల శత్రు రాడార్లు, రక్షణ వ్యవస్థలు దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ మిసైల్ ద్వారా భారత సైన్యం సున్నితమైన అత్యంత విలువైన లక్ష్యాలను తక్షణమే ఛేదించగలదు. దీనివల్ల దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.